రోసయ్య వల్లనే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ ఆయన పాటించారన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో రోసయ్య విగ్రహం లేకపోవడం పెద్ద లోటని కామెంట్. పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో చుక్కెదురు. క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే. రెండు గంటలుగా గాజీపూర్ సరిహద్దుల్లోనే కాంగ్రెస్ నేతలు. సంబాల్కు వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు. అక్కడే ఆగిపోయిన రాహుల్, ప్రియాంక గాంధీ. తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయిన నేతలు. యూపీలోని సంబాల్లో బీజేపీ ప్రభుత్వం ఏం దాచాలనుకుంటోంది? అక్కడ ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న అఖిలేష్ యాదవ్. సంబాల్ను సందర్శించేందుకు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్న. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల విచారణ. హాజరైన కోఆర్డినేటర్ సునీతారెడ్డి, శరత్ కుమార్ రెడ్డి. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో 74 మందిని చేర్చిన పోలీసులు. రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందించిన అధికారులు. సమస్యల పుట్టగా నిమ్స్ మారిపోయిందంటూ పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఆందోళన. హాస్పిటల్లో ప్రతి చోట దోపిడీ జరుగుతుందంటూ ఆరోపణలు. బార్లు తీరిన క్యూ లైన్లతో ఇబ్బంది పడుతున్నామంటూ ఆగ్రహం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో వరుస దొంగతనాలు. వ్యవసాయ బావుల దగ్గర మోటార్లెత్తికెళ్లిన ముఠా. పొలం దగ్గర ఉన్న ట్రాక్టర్ల పరికరాల చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన. మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర్లో దారుణం. పాత కక్షల కారణంగా ఇంటికి నిప్పు పెట్టిన ప్రత్యర్థులు. బొత్తలతండ గ్రామ పరిధిలో ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం. 2 ఇళ్లలో బంగారం, వెండి, నగదు చోరీ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్న బీజేపీ. రేపు మధ్యాహ్నం 3:30 ప్రమాణ స్వీకారం. ఆజాద్ మైదానంలో కార్యక్రమం. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు ప్రకటించడంతో సంతోషంలో అభిమానులు. ఆయన నివాసం దగ్గర టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్న ఫ్యాన్స్. కాల్పుల తర్వాత కూడా శిక్షను కంటిన్యూ చేసిన సుఖ్బీర్ సింగ్. గోల్డెన్ టెంపుల్లో పాత్రలను క్లీన్ చేసిన అకాలీదళ్ చీఫ్.